రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మోపిదేవి శ్రీనివాసరావు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి అని అన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేసి పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. దేశం అభివృద్ధి చెందింది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే. ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. ప్రాంతీయ మతతత్వ పార్టీలను తరిమికొట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ మోడీ భజన చేస్తూ ఆయన కాళ్ల ముందు మోకరిల్లుతున్నాయి. ఈ నెల 24వ తేదీన రేపల్లె వస్తున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలి. బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా విద్యాధికుడు మేధావి అయిన జేడి శీలం పోటీ చేస్తున్నారు. బాపట్ల నుండి ఎంపీగా పోటీ చేసిన జేడి శీలంను ఓడించినప్పటికీ ఈ ప్రాంతం మీద ఉన్న మమకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి రేపల నుండి పోటీ చేస్తున్న తనకు మరియు బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్న జేడి శీలంకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సంగ్రామంలో మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్లో నన్ను రేపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు నన్ను పేరు ప్రకటించడం, ముందుగా షర్మిలారెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈ దేశ ప్రజలందరూ కూడా తెలుసు. అభివృద్ధి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అభివృద్ధి. ఎంతోమంది మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ప్రాణ త్యాగాలు కూడా లెక్క చేయకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మనందరూ కూడా తెలిసిన విషయమే. ఈ దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందింది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అది అవగాహన ఉంది. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే దానికి విరుద్ధంగా కొన్ని పార్టీలు, మతతత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీ కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు అన్ని అబద్ధపు మాటలతో ప్రజలు మభ్య పెడుతున్న తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే అంచెలంచెలుగా ఎదిగిన వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, ఇవాళ మనం అనుసరిస్తున్న విధానాన్ని దేశ పరిస్థితిని ఎటు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి భయంతో అందరూ కూడా ప్రజలు ఎప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తాయా, ఈ పార్టీలు అన్నింటిని కూడా తరిమి కొడదామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే పిసిసి అధ్యక్షురాలు ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రచారంలో భాగంగా రేపల్లె 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రేపల్లి నియోజకవర్గం పర్యటనలో భాగంగా బస్టాండ్ సెంటర్లో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు పాల్గొంటారు. రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి గారు కానివ్వండి, జేడి శీలం గారు, మనకి బాపట్ల పార్లమెంటు సభ్యుడిగా జేడి శీలం గారు పోటీ చేస్తున్నారు. ఆయన అనుభవం చూసినట్లయితే ఈ దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో పదవులు అనుభవించి ఒక మేధావి శక్తి కలిగిన జేడి శీలం గారు బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఈ ప్రాంతానికి ఆయన ఓడించిన 2004లో ఓడించారు. అయినా కూడా ఈ రేపల్లి నియోజకవర్గం ఈ బాపట్ల పార్లమెంటు మీద ఇతనికి ఎంతో అభిమానం ఉంది. దానిలో భాగంగానే ఆయన సెంట్రల్ మినిస్టర్గా సోనియా గాంధీని గుర్తించి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రేపల్లి నియోజకవర్గంలో కానివ్వండి, బాపట్ల పార్లమెంట్లో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి ఎన్నో చోట్ల కమ్యూనిటీ హాల్స్ పేరు మీద చర్చిలు కట్టించారు, కమ్యూనిటీ హాల్స్ కట్టించారు. ఎంతోమంది గుళ్ళకి హిందూయిజం, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్టీ అని తేడా లేకుండా ఎంపీ గ్రాంట్ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎంతో ఈ నియోజకవర్గానికి సేవ చేశారు. ఆయన ఓట్లు వేసి నన్ను గుర్తింపు తీసుకొచ్చిన రేపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను, ఎప్పుడు కూడా రేపల్లి నియోజకవర్గ ప్రజలను గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా నన్ను రేపల్లి నియోజకవర్గాన్ని మళ్ళీ 2024 నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు, ఎందుకంటే నేను చాలా సైలెంట్గా కొన్ని పరిస్థితుల వల్ల నేను రాజకీయాల్లో దూరంగా ఉండటం జరిగింది కొంతకాలం. ఎన్నో పార్టీలు అన్ని పార్టీలు నన్ను అడిగారు రమ్మని.
కాదు. విలువలు ఉండాలి. నైతిక విలువలతో మనం సమాజంలో తిరగాలంటే పార్టీలకి ఏ పార్టీనైతే మనం నమ్మామో ఆ పార్టీ కోసం మనం పనిచేయాలని చెప్పేసి నా విలువని నేను కాపాడుకోవడం కోసం ఈరోజు వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేపు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని, రేపు 2024 మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో నాకు మీ అమూల్యమైన ఓటు నాకేసి నాతో పాటు ఎంపీ అభ్యర్థి అయిన జేడి శీలం గారిని కూడా ఆయన కూడా ఒక ఓటేసి నాకు ఇద్దరిని గెలిపించవలసిందిగా రేపటి ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.